వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఢిల్లీ నుంచి తరలించిన కుక్కలను టీకాలు డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచివేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో రేబీస్ ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను విడిచిపెట్టవద్దని ఆదేశించింది. ప్రజా ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని నిషేధించింది. వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఢిల్లీ నుంచి తరలించిన కుక్కలను టీకాలు డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచివేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో రేబీస్ ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను విడిచిపెట్టవద్దని ఆదేశించింది. ప్రజా ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని నిషేధించింది. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రేబీస్ ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను విడిచిపెట్టవద్దంటూ సుప్రీం తెలిపింది. అలాగే ప్రజా ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడం పైన కూడా నిషేధం విధించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ రెడ్డి తెలుసుకుందాం. సతీష్, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? ఎస్ నవీన్, ఢిల్లీలోని వీధి కుక్కలపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చిందని చెప్పాల్సింది. ప్రధానంగా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో త్రిసభ్య ధర్మాసనం పూర్తిగా కూడా కాసేపటి క్రితం తీర్పు వెల్లడించడం జరిగింది. ప్రధానంగా ఢిల్లీలోని వీధి కుక్కలకు సంబంధించిన అంశంలో వీధి కుక్కలు ఒక దేశ రాజధాని ఢిల్లీ కాకుండా ఇక దేశవ్యాప్తంగా కూడా మధ్యంతర ఆదేశాలుగా అయితే సైతం కూడా సుప్రీంకోర్టు ఇచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్సే అమలైతే అనే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేసింది. మరోవైపు కుక్కలను టీకాలు డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టాలనే అంశాన్ని కూడా స్పష్టత ఇచ్చడం జరిగింది. ఇక రేబీస్ ఆక్రోశం స్వభావం ఉన్న కుక్కలను మాత్రం విడిచిపెట్టరాదని, ఎందుకంటే జనరల్గా రోడ్లపైన పెద్ద ఎత్తున వీధి కుక్కలు ఇటీవల చూసాం. అనేక మంది చిన్నారుల ప్రాణాలను కూడా బలికొన్న సందర్భాలు చూసాం. అనేక మంది కూడా ఈ అంశంలో కూడా పెద్ద ఎత్తున కూడా తప్పుపడుతూ వచ్చిన నేపథ్యం కాబట్టి ఆ అంశంలో మాత్రం ముఖ్యంగా అలాంటి స్వభావం ఉన్న కుక్కల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టరాదు, వాటన్నింటినీ కూడా షెల్టర్లకు తరలించాలనే అంశం పైన కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించడం జరిగింది. మరోవైపు ప్రజా ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టకూడదనే అంశం పైన కూడా దీన్ని నిషేధిస్తూ కూడా సుప్రీంకోర్టు తాజాగా తన తీర్పు వెల్లడించడం జరిగింది. ఇప్పటి వరకు ఎక్కడ పడ్డా కానీ, గల్లీలో ఎక్కడ చూసినా కానీ కుక్కలకు ఆహారం కావచ్చు, బిస్కెట్ కావచ్చు, అనేక రకాలుగా కూడా రోడ్లపైన ఇచ్చే సందర్భంలో వాటన్నింటి కూడా ఇప్పటి నుంచి సుప్రీంకోర్టు నిషేధిస్తూ కూడా కీలకమైన తీర్పు ఇచ్చిందని చెప్పాల్సింది. మరోవైపు ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే కుక్కలకు ఆహారాన్ని పెట్టాలనే అంశంలో కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరోవైపు డాగ్ లవర్స్, ఎన్జిఓలకు సంబంధించి దాదాపు ఇప్పటివరకు సుప్రీంకోర్టులో ఈ అంశంలో పిటిషన్ దాఖలు చేసిన వారికి దాదాపు 25,000 నుంచి 2 లక్షల రూపాయలు జమ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డాగ్ లవర్స్ ఎవరైతే సుప్రీంకోర్టుకి వచ్చి పిటిషన్ వేశారో, ఎవరైతే ఈ వీధి కుక్కలన్నీ కూడా కొంత ప్రొటెక్ట్ చేయాలని కోరారో వారందరికి సంబంధించిన అంశాలు మాత్రం కొంత కీలక తీర్పు ఇచ్చిందని చెప్పాల్సింది. ఎందుకంటే దాదాపు 25,000 నుంచి 2 లక్షల రూపాయలు జమ చేస్తే వీధి కుక్కలకు సంబంధించి ప్రధానంగా షెల్టర్ లేకపోవడం కావచ్చు, వివిధ ప్లేసుల్లో ఆహారం కొరతతో ఉన్న కుక్కలకు కావచ్చు, వాటికి సంబంధించిన ఆహార సదుపాయానికి సంబంధించిన అంశంలో కూడా దీని నుంచే కేటాయించే విధంగా కూడా సుప్రీంకోర్టు తాజాగా కొంత తీర్పు వెల్లడించడం జరిగింది చెప్పాల్సింది. మరోవైపు అధికారుల పనికి ఎవరు కూడా అడ్డు రావద్దన్న అంశాన్ని కూడా చాలా స్పష్టం చేసింది. ఇప్పటివరకు డాగ్ లవర్స్, వీధి కుక్కలకు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇతర ఉన్నత సిబ్బంది ఎవరైనా వచ్చిన సందర్భంలో కావచ్చు, వారికి ఎవరు కూడా అడ్డు రావద్దన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కుక్కల కాట్లకు కావచ్చు, అదేవిధంగా చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా అనేక సందర్భాలలో వారు మృతి చెందుతున్న సందర్భాన్ని చూస్తున్నాము. అట్లాంటి సందర్భాలలో ఎక్కడ కూడా డాగ్ లవర్స్ కావచ్చు, అదేవిధంగా ఎన్జిఓలు కావచ్చు, ఎవరు కూడా అధికారుల పనితీరుకు అడ్డు రావద్దన్న అంశం చాలా స్పష్టంగా తన తీర్పులు వెల్లడించడం జరిగింది. ఇక కేసు విచారణకు సంబంధించి 8 వారాల పాటు కూడా వాయిదా వేస్తూ 8 వారాల అనంతరం కేసును మరోసారి విచారణ చేపట్టేందుకు కూడా త్రిసభ్య ధర్మాసనం సుముఖత వ్యక్తం చేసిందని చెప్పాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం వీటన్నిటిని కూడా అమలు చేయాల్సిందిగా, ఒక దేశ రాజధాని ఢిల్లీ కాదు, ఏకంగా
దేశవ్యాప్తంగా ఇవే ఆంక్షలు అమలవుతాయనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే అటు డాగ్ లవర్స్ కావచ్చు, ఎన్జిఓ సంఘాలు కావచ్చు, ఇప్పటివరకు ఎవరైతే జంతు ప్రేమికులు ఉంటారో వారికి సంబంధించిన అంశంలో మాత్రం కొంత స్పష్టమైన తీర్పునైతే సుప్రీంకోర్టు ఇచ్చిందని చెప్పాల్సి ఉంది. గతంలో ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చిన సందర్భంలో ద్విసభ్య ధర్మాసనం ఆ సందర్భంలో కేసు విచారణ జరిపిన వెంటనే నేరుగా ఢిల్లీలో కావచ్చు, అదేవిధంగా గజియాబాద్లకు సంబంధించి ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఉన్న కుక్కలన్నింటినీ కూడా తిరిగి వెంటనే షెల్టర్లకు పంపించాల్సిన ఆ సందర్భంలో త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. కానీ దాని తర్వాతకి త్రిసభ్య ధర్మాసనం దీని తర్వాత త్రిసభ్య ధర్మాసనం మొదట బెంచ్ ధర్మాసనం సందర్భంగా గతంలో ఇచ్చిన తీర్పు పైన స్టే విధిస్తూనే తాజాగా కొన్ని మార్గదర్శకాలను అయితే రిలీజ్ చేసిన చెప్పాల్సి ఉంటుంది. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా కూడా అందరూ పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రేబీస్ లాంటి వ్యాధి సోకిన కుక్కల్ని మాత్రం ఖచ్చితంగా తిరిగి వాటిని షెల్టర్లకు తరలించడం, ఆ షెల్టర్లోనే వాటికి ఆహార సదుపాయాలు కల్పించాలని కూడా త్రిసభ్య ధర్మాసనం స్పష్టంగా కాసేపటి క్రితమే తీర్పు వెల్లడించడం జరిగింది. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఢిల్లీ నుంచి తరలించిన కుక్కలను టీకాలు, డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచివేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో రేబీస్ ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను విడిచిపెట్టవద్దని ఆదేశించింది. ప్రజా ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని నిషేధించింది. इसमें एक डेफिनेट स्पेस बनाकर उनको खाना पीने का केयर करना चाहिए, जिससे कि ये जो दो ग्रुप डिवाइड हो गए वो भी नहीं हो, क्योंकि ऐसा कोई है नहीं, कोई ग्रुप की बात नहीं है. 95% इंडियंस आर काइंड और वो सभी चाहते हैं हर जानवर खुश रहे, हर इंसान खुश रहे. तो आई एम वेरी हैप्पी.